షాలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, ఎలాగున్నారని అందరూ బాగున్నారు కదా? దేవత దేవుని ఉచిత కృప మనం అందరము సంతోషంగా ఉండటకు, సమాధానంగా ఉండటకు, క్షేమంగా ఉండటకు కారణమవుతుంది. కాబట్టి ఆయన ఉచిత కృపను బట్టి దేవత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాక్యంను వింటున్న మీరు అందరూ కూడా ఈ వాక్యంను యూట్యూబ్ లింక్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దాని ద్వారా అనేక మంది ఈ వాక్యమును వినగలిగే యొక్క స్థితిని మీరు కలుగజేసిన వారు అవుతారు. మీరు చేస్తున్న పరిచర్యను బట్టి మిమ్మల్ని అందరినీ దేవత దేవుడు ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. 108వ దావీదు కీర్తన 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: మేము శూర కార్యములు జరిగించదము, మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. మనకి ఈ లోకంలో ప్రధాన శత్రువు ఎవరంటే మనకు తెలుసు కదండి. మనము జయించలేని పాపము, ఈ లోక ఆశలు, శరీర ఆశలు, జీవపుడంబం, ఇవన్నీ కూడా దురాశ, ఇవన్నీ కూడా మన శత్రువులే. వీటిని ఆయుధాలుగా సాతానుడు ప్రయోగించి మన మీద యుద్ధం చేస్తూ ఉంటాడు, లొంగ తీసుకుంటాకి, వాడి రాజ్యంలో ఒక మెంబర్గా చేర్చుకుంటాకి. ఎప్పుడు కూడా వాడి ప్రయత్నం అదే, గర్జించు సింహం వలె ఎవరిని మెరుగుదునని తిరుగుచున్నట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉంటాము. అయితే ప్రియులారా, ఆయనే మన శత్రువులను అనగదొక్కువాడు అని తెలిసినప్పుడు మనము ఆధారపడవలసింది ఎవరి మీద అంటే జీవము గల మన దేవుడి మీదే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ మీదే. కాబట్టి ఆ యొక్క శక్తిని, ఆ బలమును మనం పొందుకున్నప్పుడు ఎటువంటి సాతాను ఆయుధం కూడా మన మీద పనిచేయదు. దాని మీద మనం విజయం సాధించగలుగుతాం. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాటలు మన హృదయం అనే పలక మీద, మన హృదయం మీద ముద్రింపబడి ఆ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటామో, ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటామో, ఈ లోకంలో ఏది కూడా మనల్ని నష్టం చేయలేదు, మన శోధనలోకి తీసుకువెళ్ళలేదు. ఒకవేళ శోధనలో పడినా కూడా మనము త్వరగా దాని నుంచి బయటపడగలుగుతాము. కేవలం దేవుని కృప, ఆయన యొక్క శక్తి బలముల వలననే. 18వ కీర్తన 29వ వచనంలో చూస్తే, నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును అనగా శత్రువు మీద మనకి జయం కలగాలంటే ఆయన సహాయము ఖచ్చితంగా ఉండవలసిందే. నా దేవుని సహాయం వలన ప్రాకారములను దాటుదును. ఇప్పుడు అనుకున్నాం కదండి, ఈ లోకంలో మన ప్రాకారాలు ఏంటంటే మనము జయించలేని పాపాలే. ఈ ప్రాకారములను దాటాలంటే ఆయన యొక్క సహాయము ఖచ్చితంగా మనకి ఉండవలసిందే. కాబట్టి ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తారో, తండ్రి అయిన దేవుడు దానిని ధారాళముగా దయచేవాడు. కాకపోతే దానిని పొందుకునేంత కనికరము మరి ఆయన నుండి మనం పొందుకోగలుగుతున్నాం అనేదే పెద్ద ప్రశ్న. మరి దేవుని నుండి మనం సహాయము పొందగలుగుతున్నాము అని మనకు తెలిసినప్పుడు మనము చేయవలసిన ఒక ప్రార్థన ఒకటి 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో తండ్రి అయిన దేవుడు మనకి ఈరోజు బయలుపరుస్తున్నాడు. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసాం. భక్తుడు చేసిన ఆ ప్రార్థన మనం కూడా చేస్తే గనక ఖచ్చితంగా ఈ లోకం మీద, ఈ లోకాశల మీద, సాతాను మీద, మనము దాటలేని ఆ యొక్క పాప ప్రాకారం మీద మనము విజయం సాధించగలుగుతామని చెప్పట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరొకసారి ఈ ప్రార్థన మీకు చదివి వినిపిస్తున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేసింది. కాబట్టి ఆయనే మనకు దిక్కు. ఈ లోకాన్ని జయించాలంటే, సాతాను నుండి మనము, సాతాను యొక్క బంధకముల నుండి విడిపింపబడాలంటే దేవుని యొక్క సహాయం మాత్రమే ఫైనల్. కాబట్టి మన శత్రువులను అనగదొక్కువాడు ఆయనే అనే సంగతిని మీ మనసుల మీద ముద్రించుకుని ఈ లోకంలో కలుగుతున్న శోధనలకు భయపడకుండా, విరవకుండా దేవుని సందులో ఆయన మీద ఆధారపడుచు ఆయన సహాయాన్ని పొందుకుందాం. ఈ మాటను బట్టి దేవాదేవుడు మన ఆత్మలను బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నత మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. మా శత్రువులను అనగదొక్కువారు మీరే ప్రభువా. నీ సహాయం వల్లనే మేము
శత్రువును జయించగలుగుతాము. నీ సహాయం వల్లనే ఈ లోకంలో పాపమనే ప్రాకారములను దాటగలుగుతాము. ప్రభువా, మీరే మాకు దిక్కు నాయనా. ఈ యొక్క లోకమనే గొప్ప సైన్య సమూహం మా మీద దాడి చేస్తున్నప్పుడు, ఏమీ తోచని స్థితిలో ఉన్నప్పుడు, ఈ యొక్క సాతాను సైన్యంతో యుద్ధం చేయని స్థితిలో ఉన్నప్పుడు మీరే మాకు దిక్కు తండ్రి. మీ వైపే చూస్తున్నాము, మీ మీదే ఆధారపడుతున్నాము. మాకు సాయం దయచేయండి. ఈ వాక్యం వింటున్న నాయన నీ బిడ్డల్లో, నీ కుమార్తెల్లో కుమారులు ఎవరైతే లోకాన్ని జయించలేని స్థితిలో ఉన్నారో నాయన, అల్పమైన బలహీనతతో ఉన్నారో వారందరినీ ముట్టి స్వస్థపరిచి నీ సహాయం మెండుగా దయచేయమని, ఆర్థికంగా బలపరచమని, కుటుంబంలో సమాధానం దయచేయమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.